SS న్యూస్. నేను మీ శిరీష. అమరావతి మహిళా శీల హననంపై తప్పుగా మాట్లాడిన సాక్షి మీడియాపై బగ్గు అర్చన నియోజకవర్గ కార్యకర్తలతో కలిసి నర్సన్నపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సాక్షి మీడియాలో కృష్ణంరాజు అమరావతి రైతులను, మహిళలను కించపరుస్తూ వేశ్యాలు అనే పదం వాడటం జరిగిందని, దానిని ఖండిస్తూ నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన ఆధ్వర్యంలో తెలుగు మహిళా కమిటీ సభ్యులు నర్సన్నపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐకి ఫిర్యాదు చేయడం జరిగింది. అనంతరం అర్చన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుండి రాష్ట్ర రాజధాని అమరావతి పనులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో శరవేగంగా జరుగుతుంటే అది చూసి ఓర్వలేక వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి సాక్షి మీడియా తప్పుడు వ్యాఖ్యలు, కథనాలు చేస్తున్నారని, ఆ కోణంలోని సాక్షి మీడియా డిబేట్ పేరుతో అమరావతి మహిళలను కించపరుస్తూ కృష్ణంరాజు మాట్లాడిన మాటలు తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. వెంటనే కృష్ణంరాజుపై మరియు సాక్షి మీడియాపై తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాగోటి ఉమామహేశ్వరి, ప్రధాన కార్యదర్శి బలగ భారతి, పార్లమెంట్ సెక్రటరీ గురుగబల్లి ఝాన్సీ, మహిళా అధ్యక్షురాలు పుచ్చల కల్పన, మాజీ సర్పంచ్, పట్టణ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కార్గో ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా 1,00,000 సంతకాలు సేకరణ చేయాలని సిపిఎం రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించింది. కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో బలవంతపు భూదోపిడీ ఎందుకు చేస్తున్నారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు మద్దిల రామారావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనారి మోహన్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బలవంతపు భూసేకరణ ఆపాలని, సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టొద్దని, కార్గో ఎయిర్పోర్ట్ కు వ్యతిరేకంగా పలాసలోని ఓ కళ్యాణ మండపంలో కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కొమరవాసు, జోగి అప్పారావు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పర్యావరణ దినోత్సవం రోజు ఒక మొక్కను నాటి ఎయిర్పోర్ట్ పేరుతో లక్షలాది చెట్లను ధ్వంసం చేయడానికి పూనుకుంటున్నారని విమర్శించారు. పలాస ప్రాంతం నుండి ఒక ట్రైన్ అయినా ఇతర ప్రాంతాలకు వేయించలేని మీరు కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో బలవంతంగా భూములు గుంజుకోవడాన్ని కోరుకుంటున్నారని ప్రశ్నించారు. కార్గో ఎయిర్పోర్ట్ పేరుతోని బలవంతపు భూ దోపిడీ ఎందుకు చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మీరేమో పర్యావరణం పేరుతోని మొక్కలు నాటండి అని చెప్పి మీరేమో ప్రకటనలు ఇస్తారు. రెండో వైపున లక్షలాది మొక్కలుండే ఒక రక్షణ కోసం ఈ ఉద్దానం చెట్లని కొట్టడానికి మీరు ఏ విధంగా అనుమతిస్తారో ప్రజలకు కూడా మీరు సమాధానం చెప్పాలని మేము అడుగుతున్నాం. ఎందుకనంటే ఈరోజు ఈ ఉద్దాన ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈ భూములన్నీ కూడా స్వాధీనం చేసుకుంటే దీనికి అనుగుణంగా ఒక 3 కొండలు ఉన్నాయి, సుమారు 2,000 ఎకరాల కొండలు. అదేవిధంగా ఈ ఏరియాలో పెద్ద ఎత్తున మైనింగ్ ఉంది, ఈ ఏరియాలో పెద్ద ఎత్తున ఖనిజ సంపద ఉంది. ఇదంతా దోచుకుని వెళ్ళిపోవడానికి ఈ రోజు సరుకుల రవాణా కోసం కార్గో ఎయిర్పోర్ట్ కలిసి ఇవాళ నాటకాలు మీరు ప్రజలకు అర్థం చెప్తున్నారు. చేస్తే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తాను. జిల్లా ప్రజలు ఎవరైనా కార్గో ఎయిర్పోర్ట్ కావాలని అడిగారా? మరి ఎందుకు చేస్తున్నారు? ఎవరు ప్రయోజనాల కోసం చేస్తున్నారు? రామ్మోహన్ నాయుడు ఎంపీగా అయిన తరువాత పలాస నుండి బయలుదేరిన పాసింజరు డిఎంయు ట్రైన్లు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారని వారు విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బలవంతపు భూసేకరణ ఆపాలని డిమాండ్ చేశారు. బలవంతపు భూసేకరణకి వ్యతిరేకంగా దశలవారీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రౌండ్ టేబుల్ సమావేశం ప్రారంభానికి ముందు కళాకారులు కె హేమసూదన్, కె బాలాజీరావు బృందం ఆటపాటలతో అలరించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్ గణపతి, జీడి రైతు సంఘం జిల్లా కార్యదర్శి తెప్పల అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అమరావతి రాజధాని రైతుల పట్ల అసభ్యకరంగా మాట్లాడిన దాన్ని ఖండిస్తూ తెలుగు యువత అధ్యక్షుడు మెండ దాసునాయుడు సోమవారం ధర్నా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల సాక్షి హెడ్ ఆఫీస్ దగ్గర తెలుగు యువత అధ్యక్షుడు మెండ దాసునాయుడు ఆధ్వర్యంలో సాక్షి దినపత్రిక ఛానల్లో అమరావతి రాజధాని రైతుల పట్ల అసభ్యకరంగా మాట్లాడిన దాన్ని ఖండిస్తూ సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సాక్షి ఆఫీస్ కి తాళం వేయడం జరిగింది. తెలుగు యువత నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ ఈ పార్టీకి వచ్చి జయప్రదం చేయాలని మెండ దాసునాయుడు కోరారు.
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావనను కలిగి ఉండాలని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని పాత శ్రీకాకుళంలో మంగళవారం నిర్వహించనున్న సిరిమాను ఉత్సవానికి డాక్టర్ దానేటి శ్రీధర్ వేసవి తీవ్రత దృష్ట్యా మజ్జిగ పంపిణీకి 30,000 ఆర్థిక సహాయాన్ని సోమవారం అందజేశారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావనను కలిగి ఉండాలని, దైనందిన జీవితంలో దైవ కార్యక్రమాలను కూడా భాగం చేసుకోవాలని సూచించారు. మారస్యపూర్వక వాతావరణంలో ఎటువంటి అవాంతరాలు లేకుండా అంతా కలిసికట్టుగా సిరిమానోత్సవాన్ని నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని ఎమ్మెల్యే ఎంజీఆర్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పార్వతీపురంలో సైనింగ్ స్టార్స్ అవార్డ్స్ 2025 కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఘనంగా స్వాగతం పలికారు. బాధితుల సమస్యలను చట్టపరిధిలో తక్షణమే పరిష్కరించాలని విజయనగరం జిల్లా ఎస్పీ వకీల్ జిందాల్ అధికారులను ఆదేశించారు. విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని విజయనగరం జిల్లా ఎస్పీ వకీల్ జిందాల్ సోమవారం నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుండి ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను శ్రద్ధగా విని సంబంధిత పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి ఫిర్యాదారుల సమస్యలను సంబంధిత అధికారులకు వివరించారు. ఫిర్యాదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని, ఫిర్యాదుల పరిష్కారానికి చట్టపరిధిలో చర్యలు చేపట్టి ఫిర్యాదారులకు న్యాయం చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ వకీల్ జిందాల్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి సౌమ్యలత, ఎస్పీ సిఐలు ఏవి లీలారావు, ఆర్వీఆర్ కె చౌదరి, డీసీఆర్బీ సిఐ బి సుధాకర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. నెల రోజుల పాటు నిర్వహిస్తున్న యోగా కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా మాస్ యోగా ర్యాలీలు నిర్వహించారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల రోజుల పాటు నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా మాస్ యోగా ర్యాలీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా గ్రామ, సచివాలయ, మండల, డివిజన్, జిల్లా స్థాయిలలో ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వెల్లడించారు. అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పౌరులు పెద్ద ఎత్తున పాల్గొనడం ఈ కార్యక్రమానికి విశేష ఆకర్షణగా నిలిచింది. సోమవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల నుండి 7 రోడ్ల జంక్షన్ వరకు జరిగిన యోగా ర్యాలీలో స్థానిక ఎమ్మెల్యే గుండుశంకర్, కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం 7 రోడ్ల కోడలి వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 21న విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి హాజరవుతారని, ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 14న సన్నాహక కార్యక్రమాలు నిర్వహిస్తామని, జిల్లా నుంచి 80,000 మంది యోగా ఔత్సాహికులు విశాఖకు వెళ్లి ప్రధాన కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు. యోగాను జీవన శైలిలో భాగంగా మార్చుకోవాలనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ ర్యాలీ ఉద్దేశమని పేర్కొన్నారు. 21 జూన్ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మన శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ఒక్కరూ యోగా చేయమని, అలాగే మన విశాఖపట్నంలో ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీ గారి సమక్షంలో మనం అక్కడ కూడా ఒక 5 లక్షల మందికి యోగా చేయబోతున్నాం. ఇది కాకుండా ప్రతి చోట్ల అంటే ప్రతి విలేజ్ వారీగా, సచివాలయం వారీగా మనం ట్రైనింగ్ కూడా మనం ఇవ్వబోతున్నాం. సో కాబట్టి పబ్లిక్ ని ఇంకా అవేర్నెస్ పెరగడానికి, ఇంకా పెంచడానికి, ఇది కాకుండా పబ్లిక్ ని ఇంకా యోగా వైపు ఇంకా తీసుకోవడానికి మనం ర్యాలీస్ ఈరోజు మనం తీసుకున్నాం. దీంతో పాటు తర్వాత 14 తేదీన అంటే 21 నుంచి ఒక వారం ముందుగా ఒక డ్రెస్ రిహర్సల్ లాగా, అంటే 21 రోజున మనం ఎలా చేయబోతామో అలాగే ఒక డ్రెస్ రిహర్సల్ లాగా నోటీసున కూడా అన్ని చోట్ల యోగా పెట్టమని ఇన్స్ట్రక్షన్స్ మనకి ఉన్నాయి. అదే సందర్భంగా నేను ఇంటర్నెట్ ద్వారా ప్రతి ఒక్క శ్రీకాకుళంలో ఉన్న 26 lakhs పాపులేషన్ కి యోగా చేయండి. ఒక అరగంట, హాఫ్ అన్ అవర్ లేకపోతే 45 minutes మీరు ఈ కామన్ యోగా పాటిస్తే చాలా చాలా బాగుంటుంది. ఫిజికల్ ఫిట్నెస్ పాటు మెంటల్ ఫిట్నెస్ చాలా అవసరం ఉంది. కాబట్టి అందరూ దయచేసి ఈ యోగా చేయమని, అలాగే ఈ ర్యాలీస్ మీద, ఈ 14th డ్రెస్ రిహర్సల్స్ మీద, ఇది కాకుండా 21న అందరూ యోగా చేయాలి. అది నేను మీడియా మిత్రుల ద్వారా అందరికీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. శాసనసభ్యులు గొండుశంకర్ మాట్లాడుతూ ప్రధాని మోడీ పర్యటనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరికి యోగా మీద అవగాహన కల్పించడం కోసం ద్వారా మానసిక ప్రశాంతతను ఇవ్వడమే ధ్యేయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అటు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ
దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యోగాని ఈ ఒక్క రోజుతో కాకుండా ప్రతి ఒక్కరికి ఇది డైలీ లైఫ్ లో ఒక భాగంగా దీన్ని చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో దీనికి సక్సెస్ అందరూ కూడా ముందుకు వచ్చి సక్సెస్ చేయాలి. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు ఈ ప్యాటర్న్ అనేది మీకు యూట్యూబ్ లో దొరుకుతుంది. అలాగే ప్రతి దగ్గర ఎక్కడికక్కడ ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు. ప్రతి ఊర్లో కూడా దీని ట్రైనింగ్ క్లాసెస్ ఇప్పిస్తున్నాం కనుక తప్పకుండా అందరూ తెలుసుకోవాలి. ఇంకా ఎవరికైనా ఎక్కడైనా ఇన్స్ట్రక్టర్స్ ఇబ్బంది ఉంటే మాకు సంప్రదిస్తే తప్పకుండా పంపిస్తామని కూడా ఈ సందర్భం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, ఆర్డీఓ కె సాయి ప్రత్యూష, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, డ్వామా పీడీ సుధాకర్, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ జగదీష్, మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ బి శాంతిశ్రీ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పివివిడి ప్రసాదరావు, వివిధ స్వచ్ఛంద సంస్థల యోగా కేంద్రాల ప్రతినిధులు, నగర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.